మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి మన మంచి దేవుడు ఇంతవరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి సజీవమైన ఆయన వాక్యాన్ని విని ఆ ప్రకారం జీవించే ధన్యత మాటి మాటికి మనకు అనుగ్రహిస్తున్న మన మంచి దేవునికి నేను నిండు వందనాలు తెలియజేస్తూ, అలానే ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా వాక్యాన్ని వినాలని ఆశతోటి ప్రార్థనాపూర్వకంగా వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం కీర్తనలు 22వ అధ్యాయం, కీర్తనలు 22వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 22 మొదటి వచనాన్ని చదువుకుందాం. నా దేవ నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మ నడిపింపు కొరకు మా ప్రేమగల తండ్రి, జీవం కలిగిన ప్రభు, మీకు కృతజ్ఞతాస్తోత్రాలు. ప్రభువు ఏ పాటి వారం, ఎంతటి వారం, అయోగ్యులం అపాత్రులమైన మమ్మల్ని, అపవిత్రతలో జీవిస్తున్న మమ్మల్ని మీరు ప్రేమించి వెదకి రక్షించడానికి సరిగ్గా ఈ దినాన ప్రభు మీరు కలువరిశిల్లో మీ ప్రాణాన్ని, మా పాపాన్ని శాపాన్ని మీ మీద మోపుకొని ఘోరాతి ఘోరమైన సిలువ శిక్షను అనుభవించి గొప్ప రక్షణ మాకు సిద్ధపరిచిన శుభదినంగా ఈరోజు మీ సన్నిధిలో సమకూడడానికి సహాయం చేశారు. మీకు వందనాలు ప్రభు. నీ సిలువ సత్యాన్ని, నేను మీ మరణం యొక్క విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి మేము సిలువను మోస్తూ జీవించడం ద్వారా ఆ సిలువ సత్యాన్ని నాయనా ప్రకటించడానికి, సెలబ్రేట్ చేయడానికి మమ్మల్ని అందరినీ నీ సాధనాలుగా నడిపించమని నీ పాదాలు పట్టుకుంటూ నిలబడిన దాసుడు ఏపాటి వాడు ఎరిగిన దేవుడు గనక నీ సిలువ చాటును మరుగుపరిచి చదవబడిన లేఖన భాగం నుంచి నీ సత్యాలు మేము విని మా జీవితాలకు అన్వయించుకొని నీ సత్యాన్ని అనుసరించి జీవించడానికి మా అందరికీ కావాల్సిన కృప అనుగ్రహించమని ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొంతమంది ఏమంటున్నారంటే కరెక్ట్గా ఇదే రోజు, అంటే ఏప్రిల్ 3, 33 ఇదే రోజు శుక్రవారం యేసుక్రీస్తు వారు మరణించారు అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సరే, మంచిదే. ఏదేమైనా ఈరోజు అది జరిగింది కరెక్ట్గా ఇదే రోజు అని కొంతమంది గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. సరిగ్గా అంటే అదే శుక్రవారం, అదే తేదీ ఇలా దేవుడు సమకూర్చాడు ఈరోజు అంటున్నారు. సరే, ఏదేమైనా మనకి తేదీ అనేది ప్రాముఖ్యత కాదు, కానీ మనకు ప్రభువు ప్రాముఖ్యం, ఆయన సత్యం ప్రాముఖ్యం. సరే, ఆ మాటల గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మన ప్రభు మనందరి పాప పరిహారార్థమై మరణించిన మహాదినం, మహా పండుగ దినం అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఒక వ్యక్తి మరణం మానవాళికి ఎలా మంచి చేసింది, ఒక వ్యక్తి మరణం, ఒక వ్యక్తి చావు, ఒక వ్యక్తి చనిపోవడం ప్రపంచ మానవాళికి, ముఖ్యంగా మనకి ఎలా మంచి చేసింది అనే విషయాల్ని ఈరోజు ఆలోచన చేద్దాం. అలానే ఒక వ్యక్తి మరణం మంచి శుక్రవారం ఎలా అయింది అనే సంగతిని కూడా ఈరోజు ఆలోచన చేద్దాం. అలానే ఒక వ్యక్తి మరణం విశ్వసించే ప్రజలకి విమోచన, విడుదల ఎలా దయచేసింది అనే సంగతుల్ని ఆలోచన చేద్దాం. అలానే ఒక వ్యక్తి మరణం పాపిని పరిశుద్ధంగా ఎలా మారుస్తుంది అనే విషయాలు కూడా చూద్దాం. అలానే ఒక వ్యక్తి మరణం దుర్నీతిపరుణ్ణి నీతిమంతునిగా ఎలా తీరుస్తుంది అనే విషయాల్ని ఆలోచన చేద్దాం. అలానే దేవుని ఉగ్రత కింద ఉన్న మనిషిని ఒక వ్యక్తి మరణం సమాధానపరిచేలా ఎలా చేస్తుంది దేవునితోటి, మనుషులతోటి అనే సంగతులు కూడా కొన్ని ఆలోచన చేసి ముగిద్దాం. యేసుక్రీస్తు శిలువ మరణం అనేది దుఃఖకరమైనది కాదు.
చాలామంది ఈరోజు ఏడ్చేవాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రలాపించే వాళ్ళు కూడా ఉంటారు కొన్ని చర్చిల్లో. అయితే ఇది దుఃఖకరమైన దినం కాదు. ఆనందంతో కన్నీరు కాచడం వేరు, మహాసంతోషంతో హృదయం పట్టలేక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కన్నీళ్లు కాచడం వేరు. కానీ ఏదో జరిగిపోయింది, ఏదో జరగరాని జరిగింది అన్నట్టుగా దుఃఖించడం వేరు. ఇక్కడ ఒక వ్యక్తి మరణం అది మహా సంతోషకరం అని వాక్యం మాకు తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే అది మానవుడు తన జీవితం అంతట్లో ఏం చేసినా పొందుకోని మహానందాన్ని అతని చేతుల్లోకి తీసుకొచ్చింది, అతనికి అందుబాటులోకి తెచ్చింది. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే అన్ని పండుగలు లాంటిది కాదు. అసలు అన్ని పండుగలు వేరు, ఇది వేరు. ఈ మంచి శుభ శుక్రవారం వేరు, ఈ పండుగ దినం వేరు. వాటితో దేంతో కూడా పోల్చనక్కర్లేదు. ఇది ప్రత్యేకమైనటువంటి దినం అని, పండుగ దినం అని వాక్యం తెలియజేస్తూ ఉంది. తమ కొరకు తమ స్థానంలో తమకు బదులుగా మరణించిన యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా అలా విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి గొప్ప రక్షణ, పాపక్షమాపణ, దేవునితో సమాధానం, ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడడం జరిగే మహా సంతోషం, మహా ఆనందకరమైనటువంటి పర్వదినం ఇది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇది మనిషి తన మాటలో వివరించలేనిది, తన ఊహకు అందనది, తన ఆలోచనలకి అసలు అందనటువంటి విషయం ఇది. నిజంగా ఏ మానవుడు కూడా పాపం నుంచి తనంతట తానుగా, లేదా ఏ మానవుడు సహాయం చేతనైనా, లేదా ఏ విధం చేతనైనా రక్షణ పొందలేడు అని వాక్యం చెప్తా ఉంది. మరి ఎలా అంటే ఒక వ్యక్తి మరణం మనిషికి రక్షణను తీసుకొచ్చింది అని వాక్యం మనకి వివరిస్తూ ఉంది. ఈ శుభ శుక్రవారం గురించి, అలానే యేసుక్రీస్తు వారి శిలువ మరణం గురించి కొన్ని సంగతుల్ని మనం ఆలోచన చేద్దాం. మరలా ఇప్పుడు కీర్తన 22:1 వచనాన్ని చదువుకుందాం. కీర్తన 22 మొదటి వచనం. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగానున్నావు. ఇది కీర్తనలో యేసుక్రీస్తు వారి గురించి, యేసుక్రీస్తు వారికి ముందు ఆయన ఏం పలుకుతాడు అనే దానికి ప్రవచనం అని ఇది తెలియజేస్తూ ఉంది. సేమ్ ఇదే మాట మనం సిలువలో యేసయ్య పలికినటువంటి మాటగా మనం చూస్తాం. ఏలీ ఏలీ లామా సబక్తాని అనే మాట యేసుక్రీస్తు వారు పలికినట్టుగా, నా దేవా నన్నేల చేయి విడిచితివి అనే మాట మనం చూస్తాం. ఇది ప్రభు సిలువలో పలికినటువంటి మాటల్లో బైబిల్ పండితులు వాళ్ళు ఏం చేశారంటే 7 మాటలుగా వాళ్ళని 4 సువార్తల నుంచి సమీకరించారు. ఈ 7 మాటల్లో ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి మాట 4వ మాటగా మనం చూస్తాం. ఈ 4వ మాట గురించి 4 కోణాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 22వ అధ్యాయం కీర్తన మొదటి వచనం. యేసయ్య సిలువలో పలికినటువంటి 4వ మాటకి ప్రవచనం, ముందు ప్రవచనం అది. ఆ ప్రవచనం గురించిన మాటల్లో ఈ 4వ మాట నుంచి 4 కోణాలని ఈరోజు చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి కోణాన్ని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఈ మాటలో ప్రశ్న ఉండడం చూస్తాం, ప్రశ్నించడం చూస్తాం. వాక్యంలో ప్రశ్న ఉంది అంటే బైబిల్లో తప్పకుండా జవాబు ఉంటుంది అని దేవుని వాక్యమే మనకు తెలియజేస్తూ ఉంది. ఈ ప్రశ్న అడిగినటువంటి యేసుక్రీస్తు వారు అది జవాబు తెలియక అడగలేదు, ఆయన తెలిసే ఆ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్న తెలిసి ఎందుకు వేశాడు అనే దానికి కొన్ని కోణాలు మనం చూడబోతూ ఈ మొదటి కోణం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. ఈ ప్రశ్న ద్వారా యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 7 మాటలు ఎన్నో ఆత్మీయ విషయాల్ని విశ్వాస ప్రపంచానికి నేర్పడానికి దేవుడు ఈ మాటలు పలికినట్లుగా మనం వాక్యంలో చూడగలం. దేవుడు తన ప్రియ కుమారుని తన ఇష్ట ప్రకారం ఈ లోకానికి పంపాడు అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. సర్వమానవాళి పాపార్థం బలిగా, అర్పణగా, విమోచన క్రయదనంగా సిలువ మరణం పొందడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఇది పక్కాగా
ఇంకా ఎక్కడ అటు ఇటు తొలగే పని లేదు. ఇది పక్కా ప్రణాళిక. జగత్తు పునాదికి ముందే దేవుడు తన ఆలోచనలో ఉన్నటువంటి ప్రణాళికగా ఈ మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. సో మరి ఇంత ప్రణాళిక ప్రకారం దేవుడు వచ్చి ఆయన సిలువ మరణానికి ముందు ఆ సిలువలో ఈ మాట ఎందుకు, ఈ ప్రశ్న ఎందుకు వేశాడు? ఆయన చనిపోవడానికే, మానవాళి పాపార్థమై చనిపోవడానికే వచ్చేవాడు. దేవా నన్నెందుకు చేయి విడిచావు అని ఆ ప్రశ్న ఎందుకు వేశాడు? ఆయన వచ్చిందే చనిపోవడానికి కదా, ఇంక చేయి విడవడం అనే ప్రశ్న ఎందుకు వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి 100% మానవునిగా 100% దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. సిలువలో లోక పాపం యేసుక్రీస్తుపై మోడపడ్డప్పుడు యేసయ్య పాపంగా మార్చబడ్డాడు. ఆయన పాపి కాదు, మన లోక పాపం అంతటినీ ఆయన మీద మోపటం వల్ల ఆయన పాపంగా మార్చబడ్డాడు అని వాక్యంలో చూస్తాం. ఇలా పాపంగా మార్చబడినటువంటి యేసయ్య చేతిని పరిశుద్ధుడైన దేవుడు పట్టుకొని ఉండలేకపోయాడు. అందుకే కొంత సమయం ఆయన్ని చేతిని విడిచిపెట్టినట్టుగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఒకవేళ దేవుడే గనక యేసుక్రీస్తు వారికి జవాబిస్తే ఇలా ఇస్తాడు అని వాక్యంలో మనం ఈ అర్థాన్ని చూడగలం. ఏంటి అంటే, నా కుమారుడా, నేను లోకాన్ని ప్రేమించాను, నేను ఎలా ప్రేమించానో నువ్వు కూడా అలానే లోకాన్ని ప్రేమించావు. పాపంలో, శాపంలో, అపవాది బానిసత్వం కింద ఉన్నటువంటి ప్రజలు నిత్య నరకాగ్నికి లోనవుతూ ఉంటే వాళ్ళని విమోచించడానికి, నా చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు తగ్గించుకొని మరణం పొందడానికి నువ్వు ఇష్టపడ్డావు అని దేవుడు జవాబు చెప్తాడు. అంతేకాదు, పాపంలో ఉన్న మానవాళి యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా వాళ్ళు దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబెట్టడానికే నువ్వు ఆ సిలువను ఎక్కావు అని దేవుడు మాట్లాడతాడు. అలానే వారి పాపాన్ని నీ మీద మోపుకున్న కారణాన నేను నీ చెయ్యి విడిచాను. అలానే నీ నీతిని ఆ విశ్వసించిన ప్రజలకు ఆపాదించడం కారణాన నేను వారిని చేతిని పట్టుకోవడానికి నీ చేతిని విడిచాను అని తండ్రి అయిన దేవుడు జవాబు చెప్తాడు అనే ఈ అర్థాన్ని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అలా చెయ్యి విడవడం అనేది బైబిల్ ఏం చెప్తా ఉన్నట్టంటే, ఆయన వ్యాధి అనుభవించాడు అని యెషయా మనకు తెలియజేస్తాడు 53వ అధ్యాయంలో. ఆయన వ్యాధి అనుభవించడం ద్వారా మనకు స్వస్థతనిచ్చాడు. సిలువలో ఆయన విడవబడ్డాడు, మనం దేవునితో కలపబడ్డాం. మనం కలపబడడానికి ఆయన విడువబడ్డాడు. సిలువలో ఆయన మరణించాడు, మనకి జీవాన్ని ఇచ్చాడు. నిజానికి పాపం చేసి మరణం తెచ్చుకున్న మనం, మరణించాల్సింది మనం, నిత్య మరణానికి వెళ్ళాల్సింది మనం. ఆ నిత్య మరణాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు వారు నా పాపానికి వచ్చే ఫలితం మరణాన్ని తాను పొంది మనకి తన జీవాన్ని అనుగ్రహించాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఈ కోణంలో ఒక మాట ఆలోచన చేద్దాం. నా దేవా నన్నేలా చేయి విడిచితివి అనే దాంట్లో అర్థం ఏంటి అంటే, నేను పాపంగా లోక పాపం అంతటినీ నీ మీద మోపుకొని పాపంగా మార్చబడ్డ నీ చెయ్యి విడిచాను. నీ నీతిని విశ్వాసంతో ఆపాదించబడినటువంటి ప్రజల చేతిని నేను పట్టుకున్నాను. ఈ కోణం ఆ విషయం తెలియజేస్తూ ఉంది. దేవుడు యేసుక్రీస్తు వారి చేతిని ఎందుకు విడిచాడు అంటే, నా చేతిని పట్టుకోవడానికి, నా చేతిని పట్టుకొని మనల్ని నడిపించడానికి. ఇది ఈ కోణం మనకు తెలియజేస్తూ ఉంది. యేసయ్య సిలువలో వేసిన ఆ బిగ్గరగా వేసిన కేక ఏం చెప్తా ఉందంటే, నా చేతిని విడిచింది మీ చెయ్యి పట్టుకోవడానికి. మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఈ దేవుడు, మిమ్మల్ని వదిలేసే దేవుడు కాదు ఈ దేవుడు, మిమ్మల్ని అనాథలుగా విడిచే దేవుడు కాదు ఈ దేవుడు, ఆయన మీకు నిత్యం తోడుగా ఉండే దేవుడు అనే మాట, ఆ మాటలో మనకు అర్థమవుతా ఉంది. నా దేవా నా చెయ్యి నీవేళ విడిచితివి అంటే,
నీ చేయి పట్టుకోవడానికి, నా చేయి మనందరి చేతులు పట్టుకోవడానికి దేవుడు యేసుక్రీస్తు వారి చేయిని విడిచాడు అని ఈ కోణం తెలియజేస్తామంది. ఇక్కడ ఆలోచన చేద్దాం ఒక మాట. నా చేయి పట్టుకున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని శ్రమల గుండా నువ్వు వెళ్తున్నా, ఎన్ని సమస్యల గుండా నువ్వు వెళ్తున్నా, ఎన్ని రకరకాల ఆలోచనల గుండా నువ్వు వెళ్తున్నా సరే, నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, సిలువలో బిగ్గరగా ఆయన కేకలేశాడు. సహజంగా బిగ్గరగా ఎప్పుడు కేకలేస్తారు అంటే, అవతల వ్యక్తికి మనం చెప్పేది గట్టిగా నాటాలి అన్నప్పుడు ఏం చేస్తామంటే బిగ్గరగా చెప్తాం. చిన్నగా చెప్పడం వేరు, బిగ్గరగా చెప్పడం వేరు. ఆయన బిగ్గరగా కేకేశాడు. ఏమని అంటే, నా దేవా నా దేవా నా చెయ్యి నువ్వేళ విడిచావు. దేవుని చెయ్యి విడిచింది ఎందుకంటే మన చెయ్యి పట్టుకోవడానికి. మంచి శుక్రవారం అని మనం అనుకుంటా ఉన్నాం. ఈరోజు మనకు జరిగిన మంచి ఏంటంటే దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు. విశ్వసించాం, తన కృప చేత మన చెయ్యి పట్టుకున్నాడు. మన చెయ్యి పట్టుకున్న దేవుడు ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఏదో అయిపోయిందని, ఏదో జరగలేదని, ఇంకా ఏదో సంథింగ్ మన జీవితాల్లో రకరకాల పరిస్థితుల్లో కుంగిపోనవసరం లేదు, దిగులు పడనక్కర్లేదు, విచారించనక్కర్లేదు, చింతించనక్కర్లేదు, నిరాశలో కూరుకోపోనక్కర్లేదు. మన చెయ్యి పట్టుకున్న దేవుడు ఉన్నాడు. ఇది విశ్వాసికి ధైర్యం తేవాలి, నిబ్బరం తేవాలి, సమాధానంతో శాంతితో ఈ భూమి మీద జీవించాలి, సంతోషంతో బ్రతకాలి. ఇది దేవుని చిత్తం. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ భూమి మీద మన పాపం ఆయన మీద మోపబడింది, ఆయన నీతి మనకి విశ్వాసం ద్వారా కృపచేత ఆపాదించబడింది. ఇప్పుడు మనం జీవించే జీవితం నీతివంతంగా జీవించాలి, దేవుని నీతిని అనుసరించి జీవించాలి. నా సొంత నీతి కాదు, లేదా లోకనీతి కాదు, నా సొంత నీతిని అనుసరించి జీవించడం, దేవుని నీతిని అనుసరించి జీవించడమే ఆయన చేపట్టుకోవడం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. రెండవ కోణానికి వెళ్తాను నేను. మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనం. మత్తయి సువార్త 27 అధ్యాయం 46 వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థం. ఈ రెండవ కోణాన్ని మనం ఈ మాటలో చూస్తే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వారు ఒకే వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. వారు ఒకరితో ఒకరు ఐక్యత కలిగిన వాళ్ళు. వాళ్ళు ఎప్పుడు విడిపోని వారు. వాళ్ళు కలిసి ఆలోచించేవాళ్ళు, కలిసి పనిచేసేవాళ్ళు, కలిసి నడిచేవాళ్ళు. వాళ్ళు ఒకరిని ఒకరు ఎడబాయని సహవాసం సంబంధం కలిగిన వాళ్ళు అని మనకి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 17 అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 17 అధ్యాయం 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నా దేవ నన్నేలా చేయి విడిచితివి అనే మాట ఏం గుర్తు చేస్తూ ఉందంటే, విడవని సహవాసాన్ని, కలిసి జీవించడాన్ని, కలిసి నడవడాన్ని, కలిసి ఆలోచించడాన్ని, ఐక్యంగా ఉండడాన్ని, ఏకత్వాన్ని చూపిస్తూ ఉంది. కుటుంబంలోనైనా సంఘంలోనైనా విశ్వాసి జీవితం చెయ్యి విడవని జీవితం, ఎడబాయని జీవితంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య, అలానే సంఘం విశ్వాసుల మధ్య, నాయకుల మధ్య ఏముండాలి అంటే ఏకత్వం ఉండాలి, ఐక్యత ఉండాలి, సహవాసం ఉండాలి. ఎలాంటిది అని అంటే చేయి విడవని సహవాసం ఉండాలి. దాంట్లో ఏముండాలి అంటే దేవుని నీతి ఉండాలి. దేవుని నీతి కలిగి చేయి విడవని సహవాసం కలిగి ఉండాలి. ఇది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ ప్రశ్న యేసయ్య వేయడానికి కారణం మనం ముందే ఆలోచించాం. సర్వమానవాళి పాపాన్ని ఆయన తన మీద మోపుకున్నాడు.
పాపంగా ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపం ఎరగని దేవుడు, నిర్దోషి నిష్కల్మషుడు, పాపులలో చేరక పవిత్రంగా ఉన్న యేసుక్రీస్తు పాపంగా మార్చబడ్డాడు. పాపంగా మార్చబడ్డాన్ని బట్టి దేవుడు తన చేతిని యేసయ్య చేతిని దేవుడు విడిచాడు అని వాక్యం మనకి చెప్తా ఉంది. అంటే పాపం ఏం చేస్తుంది అంటే ఎడబాటు చేస్తుంది, సపరేట్ చేస్తుంది. ఇది ఈ మాట మనకి తెలియజేస్తూ ఉంది. నా దేవా నన్ను ఎలా చేయి విడిస్తేవంటే పాపం దేవుని నుంచి మనిషిని ఎడబాటు చేస్తుంది అని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఈరోజు భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య, మనిషికి మధ్య, సంఘంలో విశ్వాసుల మధ్య ఎడబాటుకి చెయ్యి విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే పాపం అని దేవుని వాక్యం చెప్తా ఉంది. చెయ్యి విడిచాం అని అంటే దాని అర్థం ఏంటంటే పాపం అని వాక్యం చెప్తా ఉంది. ఆ పాపం తన మీద మోపుకున్న యేసయ్య చేతిని పరిశుద్ధుడైన దేవుడు విడిచిపెట్టడం ద్వారా ఏం తెలియజేస్తామనంటే పాపం దేవుడు తన చేతిని విడిచిపెడతాడు. పాపం మాత్రమే మనిషి చేతిని విడిచిపెట్టేలా చేస్తుంది. దేవునికి విరోధం అది, దేవునికి విరుద్ధం అది, దేవునికి దృష్టిలో అది దుష్కార్యం. కనుక దేవుడు తన చేతిని విడిచిపెడతాడు. ఆయన విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. ఇది సత్యం. ఇది ఎంత సత్యమో పాపంతో దేవుడు చేయి కలపడు అనేది కూడా సత్యమే. ఆయన విడవడు, ఆయన బాయడు అనేది ఎంత సత్యమో పాపంతో ఆయన చెయ్యి కలపడు అనేది కూడా అంతే సత్యం. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాపంతో ఎట్టి పరిస్థితుల్లో చెయ్యి కలపడు దేవుడు. నీతితోనే దేవుడు చెయ్యి కలుపుతాడు. ఇది వాస్తవం. ఆ వాస్తవం ఈ రెండవ కోణం మనకు తెలియజేస్తూ ఉంది. నా చెయ్యి ఎందుకు విడిచావు అనేటువంటి మాట. సిలువలో యేసయ్య ఆ కొద్ది సమయం ఎడబాటు, అంటే ఆయన ఎడబాటు ఎంతవరకు అంటే ఆ పాపం కోసం ఆయన మరణించే వరకే. ఆయన పాపానికి శిక్ష మరణం. ఆ మరణం ఆయన పొందిన తర్వాత మరలా దేవునితో ఆయనకి సహవాసం వస్తుంది. ఎందుకంటే మరణానికి శిక్ష పొందటానికే ఆయన సిలువనెక్కాడు. మరణం తర్వాత యేసయ్య చేతిని మరలా వారిద్దరూ ఎడబాయని సహవాసంలోకి వస్తారు. ఎందుకంటే పాపానికి శిక్ష అనుభవించిన తర్వాత అది అయిపోయింది. ఇంకా ఆ చాప్టర్ క్లోజ్. ఇక పరిశుద్ధుడైన దేవుడుగా ఆయన పునరుత్థానుడు అవుతాడు. తనతో కలిసి నివసిస్తాడు, సహవాసం చేస్తాడు. అయితే ఆ కొద్ది, అంటే ఆ మరణించే వరకు, ఆ పాపం తన మీద మోపబడి ఆ సిలువలో మరణించే వరకు యేసుక్రీస్తు వారి చెయ్యి దేవుడు విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ కొద్ది ఎడబాటుని దేవుడు యేసయ్య తట్టుకోలేక బిగ్గరగా కేకేశాడు. ఏమనంటే నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి అనే కేక వేశాడు. సహజంగా మనం చాలాసార్లు కోపం వచ్చినప్పుడు, లేదా మన ఆలోచనలు రకరకాలుగా ఉన్నప్పుడు, మన అభిప్రాయాలు కరెక్ట్ అనుకొని అవతల వ్యక్తి సరైనది చెప్పలేదు అనుకున్నప్పుడు, లేదా మనం ఆలోచించిన దానికి వేరే వాళ్ళు ఆలోచించినప్పుడు మనం సహజంగా చేసే పని ఏంటంటే చెయ్యి విడుస్తాం. అయితే విడిచిన ఆ చేతులు మనకి యేసయ్యకేమో విడిచిన చెయ్యి, దేవునితో విడిచిన చెయ్యి ఏమైందంటే బిగ్గరగా వేదనతో కేకేసేలా చేసింది. ఆ ఎడబాటు ఆయనకి వేదన కలిగించింది. అయితే మనుషులుగా లేదా విశ్వాసులుగా కుటుంబంలో, సంఘంలో ఎడబాటు, చెయ్యి విడవడం అనేది మనకి అంత బాధ, నొప్పి కలిగించదు, అంత వేదన కలిగించదు. ఎందుకని అని అంటే కొన్ని మాటలు మేము ముందుస్తాను. పాపం చేస్తూ చెయ్యి విడవడం అనేదానికి మనిషి అలవాటు పడ్డాడు. పాపం చేస్తూ చెయ్యి విడవడం, ఎడబాటు అవ్వడం అనేదానికి మనిషి అలవాటు పడ్డాడు. ఎలా అంటే అబద్ధాలు ఆడతారు, విశ్వాసులే అబద్ధాలు ఆడి అది దేవుడితో ఎడబాటు, నా చెయ్యి విడవబడుద్ది అన్న సత్యాన్ని
వాళ్ళు అవగాహన చేసుకోలేరు, అసలు అంత దూరం ఆలోచించరు కూడా. అబద్ధాలు ఆడడం అనేది నా చెయ్యి విడిచేలా చేస్తుంది, ఇది పాపం, అది ఎడబాటు చేస్తుంది అనేది చాలామంది విశ్వాసులకి అవగాహన లేదు. అందుకే కొంతమంది తేలిగ్గా అబద్ధాలు ఆడతారు, కొంతమంది అవసరానికి ఆడతారు, కొంతమంది పీకల మీదకి వచ్చిందనో ప్రాణాపాయం అని ఆడతారు. అబద్ధం అది పాపం అని వాక్యం చెప్తా ఉంది. అది దేవునికి ఎడబాటు చేస్తుంది, అది తీవ్రమైంది. ఇది విశ్వాసులుగా మనం గ్రహించాలి. తర్వాత నిందలేయడం అది దేవుని చేతిని విడిచిపెట్టేలా చేస్తుంది. అనవసరంగా ఊహించుకొని ఏదేదో అనుకొని నిందలేయడం ఇతరుల మీద, అది దేవుని చెయ్యిని విడిచేలా చేస్తుంది, అది ఎడబాటు చేస్తుంది అని, అది పాపం అని వాక్యం చెప్తా ఉంది. ఆ తర్వాత క్షమించకపోవడం అనేది పాపం. ఎందుకంటే పేతురు యేసయ్యని అడుగుతాడు, నేను ఒకరిని ఎన్నిసార్లు క్షమించాలి అని. 70 సార్లు అని యేసయ్య పేతురుకు చెప్తాడు. అంటే క్షమాపణ అడిగిన ప్రతిసారి క్షమించాలి. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. సిలువలో యేసయ్య పలికిన మొదటి మాట అదే మనకు తెలియజేస్తూ ఉంది. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించు అని. మనిషికి పాపం చేస్తాడు, చాలాసార్లు ఎరిగి చేయడం తెలియదు. నిజంగా ఆయన దేవుని కుమారుడే అని, దేవుడే స్వయంగా మన పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చాడని ఖచ్చితంగా వాళ్ళకి రుజువులతో తెలిస్తే వాళ్ళు అలా సిలువ వేసి ఉండేవాళ్ళు కాదేమో. వాళ్ళకి మానవ జ్ఞానం వాళ్ళకి అడ్డుగా వచ్చింది. మాకంతా తెలుసు అనేది వాళ్ళకి అడ్డుగా వచ్చేట్టుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే వాళ్ళు యేసయ్యతో కలిసి చెయ్యి కలపలేకపోయారు. క్షమించకపోవడం అది పాపం, అది దేవుని నుంచి ఎడబాటు చేస్తుంది, దూరం చేస్తుంది. అలానే ప్రేమించకపోవడం, తగ్గించుకోకపోవడం, సమాధానం కలిగలేకపోవడం, ఓర్పు లేకపోవడం, సహాయం చేయకపోవడం, మంచి చేయకపోవడం, ఇలా చాలా ఉన్నాయి. ఇవి చెయ్యకపోవడం ఏం చెప్తున్నాం అంటే దేవుని చెయ్యి మనమే విడిచిపెడుతున్నాం. పాపం దేవునికి ఎడబాటు చేస్తుంది. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. యేసయ్య వేసిన ఆ కేక, నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అంటే పాపం ఎడబాటు చేస్తుంది అనే కేక యేసుక్రీస్తు వారు ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా విశ్వాస సమాజానికి చాటి చెప్పారు. పాపం చెయ్యబాకండి, మీ పాపం కోసం నేను మరణిస్తున్నాను, ఈ శిలువ శిక్షను అనుభవిస్తున్నాను, ఈ భయంకరమైన ఘోరమైన శిక్ష అనుభవించడానికి కారణం మీ పాపమే. కనుక నా యందు విశ్వాసం ఉంచిన మీరు ఇక పాపం జోలి పోబాకండి, నా నీతిని మీకు ఆపాదిస్తున్నాను, ఆ నీతి కలిగి బతకండి అని ఆ కేక తెలియజేస్తూ ఉంది. విశ్వాసులని చెప్పుకుంటూ ఆత్మానుసారంగా జీవించాల్సిన విశ్వాసులు శరీరానుసారంగా ప్రవర్తిస్తే అది దేవుని చెయ్యిని విడవడమే, అది ఎడబాటు చేస్తుంది అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు నేను మూడవ మాటకు వెళ్ళే ముందు కొన్ని మాటలు మీ ముందుంచాలని ఇష్టపడతా ఉన్నాను. సకల మానవాళిని రక్షించడానికి యేసయ్య ఆ సిలువలో మనందరి పాపాన్ని ఆయన మీద మోపుకున్న కారణాన దేవునితో ఆయన కొంత సమయం ఎడబాటు కావాల్సి వచ్చింది. దేవుడు ఆయన చేయిని విడవాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఆలోచన చేద్దాం, ఆ సిలువ దగ్గరికి వెళ్దాం మనం. యేసయ్య సిలువ దగ్గరికి. యేసయ్య ఆ కేక ఎందుకు వేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, నా చెయ్యి పట్టుకోండి, విడవబాకండి అని యేసయ్య చెప్తా ఉన్నాడు. నా చెయ్యి విడవబాకండి అని చెప్తా ఉన్నాడు. దేవుని చేతిని విడిచిపెట్టబాకండి పాపం చేసి అని ఆ కేక అక్కడున్న ప్రజలకు వినపడతా ఉంది. అక్కడున్న ప్రజలకి పాపం దేవునికి ఎడబాటు చేస్తుంది, మీ పాపం నుంచే నేను దేవునికి ఈ కొద్ది సమయం ఎడబాటు అయ్యాను, కాబట్టి పాపం చేయబాకండి, ఎడబాటు కాబాకండి అని ఆ సిలువ దగ్గర ఉన్న వాళ్ళకి, అలానే విశ్వసించిన మనకి ఆ కేక తెలియజేస్తూ ఉంటే అక్కడ సిలువ దగ్గర ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, ఆయన అలా కేకేస్తూ ఉన్నాడు, వాళ్ళు ఆయన వస్త్రాలు పంచుకుంటా ఉన్నారు, అపహాస్యం చేస్తా. ఎవరి రక్షణార్థమై యేసయ్య ఆ కేకేస్తున్నాడో
ఆ శిలువ మరణాన్ని పొందుతున్నాడో, ఆ ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఉన్నాడో, ఆ ప్రజలు కింద ఏం చేశారంటే ఆయన వస్త్రాలు పంచుకుంటూ ఆయన్ని గేలి చేయటం మొదలుపెట్టారు. ఆయన అపహాస్యం చేయడం మొదలుపెట్టారు. పాపం దేవుణ్ణి గేలి చేస్తుంది, పాపం దేవుణ్ణి అపహాస్యం చేస్తుంది, పాపం దేవునికి విరోధంగా నిలబడుతుంది. వాక్యం చెప్తా ఉంది, వాక్యం చెప్తా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు వాళ్ళు అపహాస్యం చేశారు. ఈరోజు మనం శరీరానుసారంగా ప్రవర్తించడం, దేవుణ్ణి అపహాస్యం చేయడమే ఒక విశ్వాసి కనుక శరీరానికి తావివ్వద్దు, ఆత్మానుసారంగా జీవించాలి. ఇది దేవుడు తన నీతిని ఆపాదించింది ఎందుకంటే ఆత్మానుసారంగా బతకడానికి అని ఈ రెండవ కోణం మనకి తెలియజేస్తూ ఉంది. యేసయ్య ఆ సిలువ దగ్గరికి వెళ్దాం. మళ్ళా మనం ఆ రెండు చేతులు సాచి ఆయనకి మేకులతో కొట్టేస్తే అసలు మాట పలకటమే చాలా కష్టం. సిలువలో వేలాడుతూ మాట్లాడటం అంత ఈజీ కాదు. నేను భూమి మీద ఇలా నిలబడి ఉన్నాను కాబట్టి మాట్లాడగలుగుతున్నా. అదే నన్ను గాలిలో వేలాడిస్తే మాట్లాడటం కష్టం, నాకు ఊపిరి అందదు, ఊపిరి తీసుకోవడం కష్టం అవుద్ది. ఆయన సిలువలో కేవలం ఒక చిన్న చెక్క ముక్క కాళ్ళ కింద పెట్టి ఒక స్టాండ్ లాగా, పెద్ద ముక్క ఇంకేం కాదు, చిన్న ముక్క పెట్టారు. దాని మీద బ్యాలెన్స్గా అది మాట పలకటానికి ఆయన ఎంత కష్టం అయిందో, అది ఎంత శ్రమ పొందాడో, ఎంత వేదన అనుభవించాడో, అంత వేదనతో కూడా శివ సందేశాన్ని మనకి ఇవ్వాలని ఈ మాట యేసయ్య పలికాడు. నన్నేల చెయ్యి విడిచితివి. పాపం ఎడబాటు చేస్తుంది, శరీరానుసరమైన జీవితం ఎడబాటు చేస్తుంది, అది దేవుణ్ణి అపహాస్యం చేస్తుంది. కాబట్టి మీరు పాపం చేయబాకండి అనే అర్థం సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన ఆ మాట మనకి తెలియజేస్తూ ఉంది. వాళ్ళు యేసయ్య చేతులు రెండింటిని బాగా రెక్కలు బాగా సాచి, అంటే గోడలో నుంచి పీకల్లా మేకులేసి కొట్టేశారు. ఇక ఆయన ఇలా లాక్కోవడానికి లేదు, ఇలా తీయడానికి లేదు, అంత కఠినంగా వాళ్ళు సిలువేసి కింద అపహాస్యం చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులతో దేవుడు అన్న మాట ఏంటంటే, తమ ఆలోచనల చొప్పున చెడు మార్గమును నడుచుకొనిచున్న ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాస్తున్నాను అన్నాడు. ఆ చాచే చేతుల్లో మన చెయ్యి ఉండాలి. చెయ్యి విడవకూడదు అంటే ఆత్మానుసారంగా ప్రవర్తించాలి కానీ మన ఆలోచనల చొప్పున బతకూడదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మన ఆలోచన అది సత్యమైంది కాదు, మన స్వభావంలో నుంచి వచ్చేది సరైనది కాదు. దేవుని సత్యం ప్రకారం ఆలోచించాలి, సత్యాన్ని అనుసరించి జీవించాలి. అది ఆత్మానుసారమైనటువంటి జీవితం అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. నేను మూడవ మాట దగ్గరికి వెళ్తాను. మూడవ కోణం కీర్తన 22:1 దగ్గరికి వెళ్దాం. మళ్ళా కీర్తన 22:1. నా దేవా నీవు నన్నేల విడనాడితివి అని యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాన్ని మరలా ఒకసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం. యేసయ్య సిలువ సర్వ మానవాళికి దేవుని యొక్క అగాపే ప్రేమను, క్షమాపణని, త్యాగాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని ప్రపంచానికి వెల్లడి చేసింది. అదేదో చాటుగా జరిగిన కార్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం యొక్క నడిబొడ్డున ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ గొల్గొతా కొండ మీద ఆయన ప్రపంచానికి బాహాటంగా దేవుని ప్రేమ ఏంటో, అగాపే ప్రేమ ఏంటో ఆయన ప్రత్యక్షపరిచాడు. అది చాటుగా జరిగింది ఏమీ కాదు, ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. యేసుక్రీస్తు సిలువలో యేసుక్రీస్తు శరీర విషయాల్లో మనం అభివృద్ధి చెందాలనో లేదా శరీర విషయాల్లో మాత్రమే ఆశీర్వదింపబడాలని ఆయన మన కోసం సిలువలో మరణం కాలేదు. మొట్టమొదటిది మనం పాపం నుంచి విమోచింపబడి ఆత్మానుసారంగా జీవించాలని, ఆత్మ అయిన దేవుని చిత్తాన్ని, పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో భూమి మీద ఆయన చిత్తాన్ని ఆ విధంగా నెరవేర్చబడాలనే నిన్ను నన్ను ఆయన తన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. అందుకు గొప్ప వెల మన కోసం చెల్లించాడు. గలతీయులకు రాసిన పత్రిక 5:22. గలతీ 5:22. గలతీ 5:22.
ఆ, అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము. ఈ 9 లక్షణాలు సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తులో సిలువలో ఆయన చూపించాడు. ఈ 7 లక్షణాలు ఆత్మఫలం సిలువలో యేసుక్రీస్తు వారు ఆ బాహాటంగా ప్రపంచానికి కనపరిచాడు. ఎవరైతే నా కోసమే నా ప్రభు నా పాపరార్థమై సిలువలో మరణించాడు అని విశ్వాసం ఉంచారో, దేవుని నీతి ప్రకారం ఆయన నాకు ఆపాదించాడు గనక దేవుని నీతిని అనుసరించి నేను జీవించాలి అని ఇష్టపడ్డారో, ఆయనతో నిబంధన చేసుకున్నారో, వాళ్ళు తప్పకుండా ఆత్మఫలం ఫలించాలి. ఇది దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం బ్రతికేది ఎందుకంటే ఆత్మఫలం ఫలించడానికి అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యేసయ్య సిలువలో ఆత్మఫలాన్ని చూపించాడు. విశ్వాసి ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని జీవించడం ద్వారా ఆత్మఫలం చూపించాలి, ఆత్మఫలం ఫలించాలి. ఇది వాక్యం చెప్తా ఉంది. లూకాసు వార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23-24 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోడిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని. ఎవరైనా క్రీస్తుని వెంబడించాలి అంటే ఏం చేయాలంటే అపేక్షించాలా, ఉపేక్షించాలా? అపేక్షించడం అంటే నా ఇష్టాన్ని, నా కోరికని, నా ఆలోచనని నెరవేర్చుకోవడం. ఉపేక్షించుకోవడం అంటే నా ఆలోచన కాదు, నా ఇష్టం కాదు, నా అభిప్రాయం కాదు ప్రభువా, నీ చిత్తం, నీ వాక్యం, నీ సత్యం అది నెరవేర్చడానికే నేనున్నాను అని చెప్పడం, అది ఉపేక్షించుకోవడం. ఇక్కడ మనం చూస్తాం 23వ వచనం, నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. ఏమండి, 2 రోజులకోసారా, వారానికోసారా, నెలకోసారా, సంవత్సరానికి ఒకసారా అంటే కాదు. ఏం చేయాలంట? ప్రతిదినము ప్రతిదినము ప్రతిదినం నీ జీవితంలో సిలువ కనపడాలి. సిలువ. తర్వాత 24వ వచనం, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు. ప్రాణము అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇష్టం అనే మాటని మనం అర్థం చేసుకోవాలి. ఇష్టం, ఇష్టం, నా ఇష్టం రక్షించుకోవడం, లేదా నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు నేను జీవించాల్సింది. అక్కడ ఒకవేళ నా ఇష్టాన్ని రక్షించుకోవడానికి, నెరవేర్చుకోవడానికి జీవిస్తే ఏం జరుగుద్దంటే దాన్ని పోగొట్టుకుంటాను. అయితే నా నిమిత్తమై అంటే యేసుక్రీస్తు నిమిత్తమై తన ప్రాణమును లేదా తన ఇష్టాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని ఏం చేస్తాడు? రక్షించుకుంటాడు, సంపాదించుకుంటాడు. ఇది దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రతిదినం తమ సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించే వాళ్ళే ఆత్మఫలం ఫలిస్తారు అని వాక్యం మనకి చెప్తా ఉంది. దేవుడు వద్దు అన్న మంచి చెడ్డల ఫలాన్ని తిని పాపాన్ని, శాపాన్ని, దేవునితో ఎడబాటుని తెచ్చుకున్నటువంటి మనిషి సిలువలో వేలాడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, సిలువలో వేలాడిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నీతి ప్రకారం జీవించడానికి ఇష్టపడడం ద్వారా, ఆత్మానుసారంగా బతకడానికి ఇష్టపడడం ద్వారా ఆత్మఫలం ఫలించే వ్యక్తిగా అతను జీవిస్తాడు అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పాపాన్ని చేయడానికి అలవాటు పడిన మనిషి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, తన సిలువను ఎత్తుకొని ఆయన్ని వెంబడించడం ద్వారా ప్రతిదినం ఏం జరుగుద్దంటే ఆత్మఫలం ఫలించే వ్యక్తిగా మారిపోతాడు. పాపానికి ఫలం మరణం, అయితే ఆత్మానుసారంగా జీవించడానికి ఫలం నీతి, సమాధానం అని వాక్యం మనకి చెప్తా ఉంది. పాపం స్థానంలో ఆత్మఫలం కలిగి జీవించడం ఎంత మధురమైనటువంటి జీవితం ఆలోచించండి. ఎంత అద్భుతమైన అది సెలబ్రేషన్ ఆలోచించండి. దేవుడు ఎంత భాగ్యాన్ని సిలువలో తాను మరణం పొందడం ద్వారా నీకు నాకు అనుగ్రహించాడు. ఇది లోకానికి మరుగైంది.
ఒకవేళ ఈ సత్యాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తే బయట కొడుతున్నారు, తిడుతున్నారు, తిరస్కరిస్తున్నారు, తోలనాడుతున్నారు, మతాన్ని ప్రచారం చేస్తున్నారు అని అభియోగాలు మోపుతున్నారు, చంపుతున్నారు. సత్యం తెలియక ప్రియ సహోదరి సహోదరుడా, సత్యం తెలిసిన నీవు నేను మన సిలువనెత్తుకొని ఆత్మఫలం ఫలించేవాడిగా ఉండాలి అని వాక్యం మనకు నేర్పుతా ఉంది. ఎవరైనా దూషించారు, సిలువనెత్తుకోవడం అంటే అర్థం ఏంటంటే దూషించిన బదులు దూషించకూడదు అని. ఇది సిలువనెత్తుకోవడం అంటే. నన్ను నష్టపరిచారు, నన్ను నిందించారు, నేను సిలువనెత్తుకోవడం అంటే వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేయడం. ఇది సిలువనెత్తుకోవడం. నీకు హాని చేశారు, నిన్ను అవమానించారు, సిలువనెత్తుకోవడం అంటే వాళ్ళ మేలు కోరుకోవడం, సాధ్యమైతే వాళ్ళకు మంచి చేయడం, సహాయం చేయడం. ఇది సిలువనెత్తుకోవడం అంటే. ఒక చెంప మీద కొడితే బైబిల్ చెప్తుంది సిలువనెత్తుకోవడం అంటే మరొక నువ్వు చూపించంటారా? అట్నే చూస్తున్నారు నాకెళ్ళి, చెబుతున్నావు కానీ నువ్వు చూపించు అని. ఆత్మ ఫలించడం అంటే అదే. యేసుక్రీస్తు వారి సిలువ శుభ శుక్రవారం, మంచి శుక్రవారం విశ్వాసికి నేర్పే మంచి పాఠాలు ఇవి అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు ఆత్మఫలం దగ్గరకు వద్దాం. సిలువలో ప్రేమ ఉందా లేదా? ఉంది. సిలువలో సంతోషం ఉంది. ఏముంది అంటే సర్వమానవాళి పాప పరిహారం కోసం నా ప్రాణం పెడుతున్నాను, నా యందు విశ్వసించిన వాడు పాపం నుంచి ఏమవుతాడు? పవిత్రుడిగా తీర్చబడతాడు అనే సంతోషం యేసుక్రీస్తు వారికి ఉంది. సంతోషం ఉంది సిలువలో. అలానే సిలువలో సమాధానం ఉంది. పాపి అయిన మనిషిని చేతిని దేవుని చేతితో కలిపాడు దేవుడు సిలువలో యేసుక్రీస్తు వారు నా చేతిని దేవుని చేతితో కలిపాడు. ఉగ్రతకు పాత్రులమైన మన పైన దేవుని సమాధానం నిలిచింది. ఇది సమాధానం ఉంది. సిలువలో దీర్ఘశాంతం ఉంది. సిలువలో దయ ఉంది. సిలువలో మంచితనం ఉంది. సిలువలో విశ్వాసం ఉంది. సిలువలో సాత్వికం ఆశా నిగ్రహం అంటే ఉంది అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. ఎవని కన్నుల ముందు ప్రతిదినం సిలువ ఉంటుందో వాళ్ళు ఆత్మఫలం ఫలిస్తారు. ఎవరి కన్నుల ముందు స్వయం ఉంటుందో వాళ్ళు చెయ్యి విడుస్తారు. వాక్యం చెప్తా ఉంది. మళ్ళా ఆ మాట చెప్తాను. ఎవరి కన్నుల ముందు ప్రతిదినం సిలువ ఉంటుందో వాళ్ళు సంతోషిస్తారు, ఆత్మఫలం ఫలిస్తారు, ఆత్మానుసారంగా జీవిస్తారు. ఎవరి కన్నుల ముందు స్వయం ఉంటుందో వాళ్ళు చెయ్యి విడుస్తారు. సిలువలో యేసుక్రీస్తు వారి చెయ్యిని విడుస్తారు అని వాక్యం చెప్తా ఉంది. గల్తీలు రాసిన పత్రిక 2:20. గల్తీలు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇక్కడ పౌలు చెప్పిన సవాలుతో కూడినటువంటి మాట ఎంత చక్కంది. నేను జీవించే జీవితం నా కోసం కాదు, నా కోసం మరణించి తిరిగి లేచిన క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. ఇలా చెప్పడమే మంచి శుక్రవారం. యేసయ్య ఈరోజు ఆయన మానవాళి తనను విశ్వసించే ప్రజల కోసం ఏం చేయాలో అది చేశాడు. ఆ మంచి సిద్ధంగా ఉంది. ఆ మంచి నీవు నేను పొందాలి అంటే బైబిల్ చెప్తా ఉంది, ఇక జీవించే జీవితం స్వయం కోసం కాదు, సిలువనెత్తుకొని జీవించాలి అని వాక్యం చెప్తా ఉంది. చాలాసార్లు కుటుంబంలో, సంఘంలో, సమాజంలో హక్కుల కోసం పోరాడేవాళ్ళు మనకు చాలామంది కనపడతారు. కానీ సిలువనెత్తుకున్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఆత్మానుసారంగా బతకడానికి పోరాడాలి. ఆత్మీయ పైన పోరాడాలి. హక్కుల కోసం కాదు పోరాడాల్సింది, ఆత్మానుసారంగా జీవించడానికి. ఇది సిలువ మనకు నేర్పుతా ఉంది. వాక్యానికి అవిధేయత, సత్యానికి అవిధేయత, సిలువకు అవిధేయత చూపించడం అపవాదికి అనుచరులుగా చేస్తుంది.
దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి, సిలువకు విధేయులుగా జీవించడం, దేవునికి అనుచరులుగా ఆత్మానుసరంగా ఆత్మఫలం ఫలించే వాళ్ళగా చేస్తుంది అని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. యేసయ్య సిలువనెక్కాడు, అది మంచి శుక్రవారం అయింది. మనం ప్రతిదినం మన సిలువను ఎత్తుకుంటే అది మనకి మంచిది అవుతుంది, అది మనకి మంచిది అవుతుంది. ఈరోజు మంచిది అని ఎప్పుడు చెప్పగలమంటే, యేసయ్య నా కోసం సిలువనెక్కాడు, నేను నా సిలువను ఎత్తుకొని ఈ దినం జీవిస్తాను అని అలా జీవించినప్పుడు అది మంచిది, అది మంచిది. ఉద్యోగం వస్తే, వివాహాలు అయితే, ఇంకా ఇళ్ళు కట్టుకుంటే, సంపాదిస్తే అది మంచిది అని మనం లోకస్తుల్లాగా అనుకుంటే అది మంచి, అలానే ఉంటాం, మనం శరీరానుసారంగానే ఉంటాం. అంటే అది చెడ్డదని నేను చెప్పట్లా, పెళ్ళైతే చెడ్డది ఎందుకు అవుద్ది, కానీ అదే మంచిది కాదు. ఆత్మానుసారంగా జీవించడం మంచిది, సిలువనెత్తుకొని బతకటం మంచిది. ఈ గుడ్ ఫ్రైడే మనకి ఈ ఈ ఈ గుడ్ న్యూస్ని మనకు అందిస్తూ ఉంది. కనుక కొంతమందికి ఈరోజు వరకే గుడ్ ఫ్రైడే అంటే పండగ. చర్చికి వస్తారు, చక్కగా వాక్యాన్ని వింటారు, అరే బాగుందిరా అనుకుంటారు, లేదా బాగలేదు అనుకుంటారు. ఇక ఈ రోజు వరకు మంచిది అనుకుంటుంటారు. కొంతమందికి ఈ రోజు వరకే మంచి శుక్రవారం, కొంతమందికి కొద్ది సమయంలో అయిపోద్ది. అంటే చర్చ అయిపోగానే ఇక వాళ్ళ జీవితం వేరు. ఇక క్రీస్తు కోరుకున్న మంచి తమ జీవితాల్లో కనపడదు. అంటే ఆ సిలువను ఎత్తుకోవడం, ఆత్మఫలం ఫలించడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి జీవించడం, నా కోసం కాదు క్రీస్తు కోసం జీవిస్తాననడం, స్వయాన్ని చంపుకుంటూ సిలువను మోసుకొని జీవించడం ఇక కొద్ది సమయంలోనే ముగిస్తారు. ఆ తర్వాత అంటే చర్చి దాటి బయటికి వెళ్తే వాళ్ళ జీవితాలు వేరుగా ఉంటాయి. అయితే బైబిల్ చెప్తుంది, ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించడం అది మంచి శుక్రవారం నేర్పేటువంటి మంచి పాఠం అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు నేను 4వ కోణానికి వెళ్ళి ముగిస్తాను. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. యేసయ్య సిలువలో పలికిన ఆ మాట, నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఈ మాట మనకి మొదటి కోణం ఏం నేర్పుతా ఉందంటే, ఆయన దేవుడు పాపంగా చేయబడ్డ యేసుక్రీస్తు వారి చేయి విడిచాడు. అందుకని ఆ ఎడబాటు తట్టుకోలేక దేవుడు కేక వేశాడు. దేవుడు ఈ మాట పలకటం ద్వారా ఏం నేర్పుతా ఉన్నాడంటే, దేవుడు నా చెయ్యి విడిచింది మీ చెయ్యి పట్టుకోవడానికి అని నేర్పుతా ఉన్నాడు. కనుక విశ్వాసుల్లో సమస్యలు, కష్టాలు, బాధలు, రకరకాల ఇంకేమన్నా సరే, భూ సంబంధమైన ఏదున్నా సరే, వాటన్నిటికంటే మించి దేవుడు ఉన్నాడు, నీకు విడవని దేవుడు, ఎడబాయిన దేవుడు అని ఆ కేక తెలియజేస్తూ ఉంది. నిన్ను పట్టుకోవడానికే తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ప్రియ కుమారుడు యొక్క చెయ్యి విడవబడింది అని ఆ కేక తెలియజేస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ ప్రియ కుమారుని చెయ్యి విడిచి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నాడు. అంటే నీవు నేను ఎంత అదృష్టవంతులో ఆలోచించండి. అదే కోణం ఇంకో మాట ఏం చెప్తా ఉందంటే, ఆ చెయ్యిని విడవబాకు, నీ చెయ్యి పట్టుకున్న దేవుని చెయ్యి నువ్వు విడవబాకు అని చెప్తా ఉంది. ఆయన విడిచిపెట్టడు, ఆయన విడనాడే దేవుడు కాదు. ఇది మొదటి కోణం మనకి తెలియజేస్తూ ఉంది. రెండవ కోణం మనం చూస్తే, పాపం ఎడబాటు చేస్తుంది అని ఆ కేక మనకి తెలియజేస్తూ ఉంది. నన్నేలా చేయి విడిచావనే కేక ఏం చెప్తా ఉందంటే, పాపం ఎడబాటు చేస్తుంది. శరీర కార్యాలకు తావివ్వడం, నా సొంత అభిప్రాయాలకి, ఆలోచనలకి తావివ్వడం, వాటికి ప్రాధాన్యతనివ్వడం, నా ఇష్టాలు, కోరికలు నెరవేర్చుకోవడానికి చూడడం, ఇవేం చేస్తాయంటే శరీర సంబంధమైనటువంటి కార్యాలు దేవునికి ఎడబాటు చేస్తాయి. మనం ఆత్మానుసారంగా బతకడానికి దేవుని నమ్ముకున్నాం, ఆయన్ని విశ్వసించాం. మనకి నిత్యత్వం మన గురి. ఈ భూ సంబంధమైనవి కావు మన గురి. భూమి మీద మన గురి ఏంటంటే క్రీస్తును ప్రకటించడం, క్రీస్తుని చిత్తాన్ని నెరవేర్చడం, ప్రతిదినం మన సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించడం. ఇది గురిగా కలిగి జీవించాలి. ఇది శుక్రవారం ఆయన వేసిన కేక ఏం చెప్తా ఉందంటే, పాపం ఎడబాటు చేస్తుంది కాబట్టి క్షమించకపోవడం పాపం, అబద్ధాలు ఆడడం పాపం, తగ్గించుకోకపోవడం పాపం, నిందలేయడం పాపం,
ఇలా పాపం గురించి మాట్లాడుతూ ఉంది. కనుక ఎడబాటు కాబాకండి, చెయ్యి విడవబాకండి అని ఆ కేక మనకు గుర్తు చేస్తూ ఉంది. మూడవ కోణాన్ని చూస్తే ఆత్మఫలం ఫలించండి అని సిలువ, యేసుక్రీస్తు వారి సిలువ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ కేక మనకి గుర్తు చేస్తూ ఉంది. మీరు ఆత్మానుసారంగా ఆత్మఫలం ఫలించడానికి నన్ను విశ్వసించారు కనుక శరీరానికి తావివ్వకండి. ఆ కేక మనకి తెలియజేస్తూ ఉంది. కనుక మన గురి ఏంటంటే ఆత్మఫలం ఫలించడానికి ప్రతిదినం మనం సిలువనెత్తుకోవాలి. తప్పకుండా వ్యతిరేకతలు వస్తాయి, తప్పకుండా రకరకాల ఆలోచనలు మనకు విరోధంగా వస్తాయి, అనేక అడ్డులు మనకు వస్తాయి. అయితే ఎన్ని వచ్చినా మనం ఎత్తుకోవాల్సింది ఏంటంటే సిలువను జీవించాల్సిన విధానం ఏంటంటే ఆత్మఫలం. ఇది వాక్యం చెప్తా. ఇది మంచి శుక్రవారం మనకి ఇచ్చే మంచి సందేశం. ఇప్పుడు 4వ కోణంకి వచ్చి మనం ముగిద్దాం. యేసయ్య అన్నమాట మరలా గుర్తు చేసుకుందాం. 22:1 కీర్తన 22:1 నా దేవ నన్నేలా విడనాడితివి. ఇప్పుడు ఇదే మాట దేవుణ్ణి అడిగాడు యేసయ్య. ఈ మాటని యేసుక్రీస్తు వారు సిలువలో ఎవరిని అడిగారు? దేవుణ్ణి అడిగారు కదా. ఇదే మాట నిన్ను నన్ను అడిగితే, ఇదే మాట ఇస్కరియోతు యోధా అని అడిగితే, ఊరిక ఊహించి ఆలోచన చేద్దాం. యోధా యేసయ్య చేయిని ఎందుకు విడిచిపెట్టాడంటే మనకు తెలుసు, యేసుక్రీస్తుని వెంబడిస్తే సిలువ మోయాలి. ఆయన ఈ మాటలు కదా లోకసువార్త 8వ అధ్యాయంలో ఏ మాటలు చెప్పింది అదే కదా. నన్ను వెంబడించువాడు ప్రతిదినము తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. ఈ మాట ఎవరితో చెప్పాడు? ఇస్కరియోతు యోధాతో కూడా చెప్పాడు, విన్నాడు. యేసయ్యని వెంబడిస్తే సిలువ మొయ్యాలి, ధనాన్ని సంపాదిస్తే సింహాసనం మీద కూర్చోవచ్చు అనుకున్నాడు. ధనం సింహాసనాన్ని ఇస్తుంది, యేసయ్యని వెంబడిస్తే సిలువను మొయ్యాలి అనుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే సిలువ సింహాసనానికి నడిపిస్తుంది అనే సత్యం అర్థం కాలే. సిలువ ఎవరు మోస్తారో వాళ్ళకి ఏమిస్తాడు దేవుడు? జయించువానిని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టుదును. సిలువ సింహాసనానికి నడిపిస్తుంది అని తెలియక, అర్థం కాక ఏం చేశాడంటే సిలువను విడిచాడు, ఉరిని పెట్టుకున్నాడు. సిలువను మోయకపోవడం ఉరిని తీసుకొస్తుంది, చంపుద్ది. సిలువను మోయడం ప్రాణాన్ని కాపాడుద్ది, సింహాసనానికి నడిపిస్తుంది. ఇది దేవుని వాక్యం చెప్తాను. ఏది ఎంచుకుంటాం? మంచి శుక్రవారం ఇచ్చే ఈ సందేశంలో మనం ఏం ఎంచుకుంటాం? ఎంపిక మనది. ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళే, నాకు నేను, మీకు మీరు. ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళం సిలువను ఎత్తుకుంటున్నామా లేక సింహాసనం కోసం సిలువను విడుద్దామా? సిలువను వెంబడిస్తే సింహాసనం దేవుడు సిద్ధపరుస్తాడు. ఈ లోక సింహాసనాలని వెంబడిస్తే ఉరిని తీసుకొస్తాడు. ఏది ఎంచుకుంటాం? మనకే ఎంపిక. సిలువలో యేసయ్య పక్కన 2 దొంగలు సిలువ వేయబడ్డారు. సపోజ్ వాళ్ళనే అడిగాడు అనుకుందాం యేసయ్య, నన్నెందుకు చెయ్యి విడిస్తున్నారు అని అడిగితే ఒకడు అన్నాడు, అయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెయ్యి పట్టుకున్నాడు ఒకడు. అతనితో అన్నాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నన్ను విడిపించు, నువ్వు కూడా దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే నన్ను దించు, నువ్వు కూడా దిగు అన్నాడు. అంటే ఒక్కటే సమాధానం. ఆ సిలువ శిక్ష అనుభవిస్తూ కూడా దేవుణ్ణి విడనాడడానికి, లోకాన్ని పట్టుకోవడానికి లేదా లోకాన్ని అనుభవించడానికి ఆ దొంగ ఇష్టపడుతున్నాడు. వాడికి ఎందుకు విడుదల కావాలి అంటే లోకాన్ని అనుభవించడానికి, సిలువ మోయటానికి కాదు. సిలువను మోయటానికి అడగలవాడు, లోకాన్ని అనుభవించడానికి అడిగాడు. శరీరానుసారంగా జీవించడానికి అడిగాడు. శరీరానుసారంగా జీవించడం, లోకాన్ని అనుభవించడం ఏం చేస్తుందంటే సిలువకు దూరం చేస్తుంది. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఎన్నిసార్లు మన జీవితంలో కోప్పడి, అసహనం, దూషించి, నిందించి,
తగ్గించుకోక, క్షమించక, ఓర్చుకోక, సహనం చూపించక, సిలువను ప్రతిదినం మొయ్యక, ఎన్నిసార్లు మన స్వయాన్ని చూపించి ఆయన చేయిని విడిచిపెట్టాం? ఈ ప్రశ్నతో నేను ముగిస్తున్నాను. ఈ ప్రశ్నతో నేను ముగించబోతా ఉన్నాను. మీరు అనొచ్చు, కోపం రాకుండా ఉంటుందా? అప్పుడప్పుడు కొద్దిగా తప్పు చేయకుండా ఉంటామా? ఉన్నాం. కానీ ఒకే వాక్యం చెప్తా ఉంది, యోహాను 1:9, మన పాపములను మనం ఒప్పుకొనేలా ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనక ఏం చేస్తాడు? సిలువ చెంతకెళ్తే సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులుగా చేస్తాడు. ఇది సిలువ ఇచ్చే సందేశం. ఈ సందేశాన్ని త్రోసివేసి సిలువకు దూరమై ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వారి సిలువ ఎంత గొప్ప మంచిని మనకు చేస్తుందంటే, కొన్ని మాటలు మీ ముందుంచి ముగిస్తాను. లోకం శరీరానుసారమైన జీవితం ఏమో దేవునితో ఎడబాటు చేస్తుంది, సిలువ ఏమో సమాధానం ఇస్తుంది. ఎడబాటు స్థానంలో దేవునితో, మనుషులతో సమాధానాన్ని ఇచ్చేది సిలువ. సిలువ సిలువ తగ్గించుకోవడం, క్షమించుకోవడం, ఐక్యంగా ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, పరిశుద్ధంగా జీవించడం, త్యాగం చేయడం, సమర్పించుకోవడం, సహకరించడం, ఇవన్నీ సిలువ. అంత తేలికేం కాదు, చెప్పుకున్నంత తేలిక కాదు సిలువ ఇవన్నీ. ఈ సిలువ ఏం చేస్తుందంటే సమాధానం ఇస్తుంది దేవునితోటి, మనుషులతోటి. అలానే శరీరానుసారమైన జీవితం, లోకానుసారమైన బ్రతికేం చేస్తాయి అంటే ఆందోళన తీసుకొస్తాయి. ఆందోళన. అయితే సిలువ ఆనందాన్ని తీసుకొస్తుంది. అలానే లోకంలో చింతను తీసుకొస్తుంది. అయితే నిశ్చింతను తీసుకొస్తుంది సిలువ. ఆవేశం స్థానంలో ఆరాధన తీసుకొస్తుంది. కోపం స్థానంలో శాంతాన్ని తీసుకొస్తుంది. పగ స్థానంలో ప్రేమను తీసుకొస్తుంది సిలువ. చెడు స్థానంలో మంచి చేసేలా చేస్తుంది సిలువ. హెచ్చింపు స్థానంలో తగ్గించుకునేలా చేస్తుంది సిలువ. అసహనం స్థానంలో సహనంతో నింపుంది సిలువ. ఇంత మంచి సిలువలో ఉంది. అందుకే ప్రతిదినం మన సిలువను ఎత్తుకుందాం, సిలువ వైపు సాగిపోదాం. ఇది మంచి శుక్రవారం మనకిచ్చే మంచి సందేశం. ప్రియ సహోదరి సహోదరులారా, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. మంచి శుక్రవారం నీకేం మంచి చేసింది, నాకేం మంచి చేసింది అంటే, ఏం మంచి చేసిందో 4 కోణాల్లో మనం సిలువ చేసిన మంచిని గురించి ఆలోచించాం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. దైవ సేవకులు చెప్తే ఇంకా చాలా సత్యాలు వాక్యంలో నుంచి వస్తాయి. కానీ మనకున్న పరిమితమైనటువంటి టైంలో 4 కోణాలని మనం చూడడానికి దేవుడు సహాయం చేశాడు. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి. దయచేసి స్వపరీక్ష చేసుకుందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు, వేరే వాటి మీద దృష్టి పెట్టొద్దు. మంచి శుక్రవారం మనకేం మంచి చేసింది? మొట్టమొదటిది, ఆయన విడవని దేవుడు, విడిచిపెట్టని దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన తోడుగా ఉండే దేవుడు అని ఆ కేక మనకు తెలియజేస్తోంది. యేసయ్య చెయ్యిని విడిచి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్నవాడు ఆయన నరమాత్రుడు కాదు. ఆయన సర్వసృష్టికర్త, సర్వాధిపతి. ఆయన మాట తప్పని దేవుడు, మారని దేవుడు. కనుక ఎలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నావు, దేవుడు ఉన్నాడు నీకు. ఇది నిజం, ఇది సత్యం. మనుషులు ఈరోజు ఒక రంగా మాట్లాడి ఇంకాసేపటి తర్వాత ఇంకొక రంగా మాట్లాడచ్చు. దేవుడు అలా మాట మార్చే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మారని దేవుడు. ఆ మారని దేవుడు నిత్యం నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ కేక అదే తెలియజేస్తూ ఉంది. ఆయన చెయ్యి విడిచిందే మన చెయ్యి పట్టుకోవడానికి. ఆయన చెయ్యి విడిచి తన ఏకైక ప్రియ కుమారుని చెయ్యి విడిచి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకున్న దేవుడు, అంత నమ్మదగిన దేవుడు నీకుండగా ఎందుకు చింత, ఎందుకు విచారం, ఎందుకు దిగులు, ఎందుకు రకరకాల ఆలోచనలు? ఆలోచించండి. సమస్యల గురించి, బాధల గురించి, కష్టాల గురించి, ఇంకేవో ఎదుర్కొన్న వాటి గురించి చింతపడొద్దు. నీకు దేవుడు ఉన్నాడు. ఇది మంచి సందేశం. ప్రపంచంలో ఎవడు మీకున్న
ఉపయోగం లేదు. ఒక్క దేవుడు నీ పక్షాన ఉంటే చాలు. ఒక్క దేవుడు నీ పక్షాన ఉంటే చాలు. ఆ దేవుడు నీ పక్షం, నా పక్షం అని మంచి శుక్రవారం మనకు బోధిస్తా ఉంది. రెండవ కోణాన్ని మనం చూస్తే, పాపం ఎడబాటు చేస్తుంది. తన ప్రియ కుమారుడే, అద్వితీయ కుమారుడే, ఏకైక కుమారుడే, ప్రేమించే కుమారుడే, కానీ పాపం ఆయన మీద మోపబడ్డప్పుడు దేవుడు ఆయన చీని విడిచాడు. ఆ ఎడబాటు ఏం తెలియజేస్తా ఉందంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసులుగా ఆత్మానుసారంగా సిలువనెత్తుకొని జీవించాల్సిన మనం పాపం చేయకూడదు. దేవుని నీతిని కలిగి బతకాలి, క్షమించాలి, ఓర్చుకోవాలి, సహించాలి, దూషించకూడదు, నిందించకూడదు, అబద్ధాలు ఆడకూడదు, తగ్గించుకోవాలి. అలా చేయకపోతే ఎడబాటు అవుతాం. పాపం ఎడబాటు చేస్తుంది అని ఆ కేక మనకు తెలియజేస్తూ ఉంది. ఆ కేక మనకు తెలియజేస్తూ ఉంది. మూడవ కోణాన్ని మనం చూస్తే, అక్కడ రాయబడిన మాట ప్రకారం ఆత్మఫలం ఫలించడానికే దేవుడు ఆ కేక వేశాడు. సిలువలో ఆత్మఫలాన్ని మనకు చూపిస్తూ బిగ్గరగా కేక వేశాడు. మీరు మీ పాపం నిమిత్తమై నేను మరణిస్తున్నాను, నా చెయ్యి దేవుడు విడిచిపెట్టాడు, మీ చెయ్యి విడవకూడదంటే మీరు ఆత్మఫలం ఫలించండి. ఇప్పటిదాకా మరణం ఫలం, పాపం అనేటువంటి ఫలం ద్వారా మరణాన్ని ఫలించారు. ఇప్పుడు నా మీద విశ్వాసం ద్వారా మీరు ఆత్మఫలం ఫలించండి అని ఆ కేక మనకి తెలియజేస్తా ఉంది. నాలుగవ కోణాన్ని మనం చూస్తే, నా దేవస్థానంలో మన పేరు పెట్టుకుందాం. మన పేరుతోటి దేవుడు నా చెయ్యి ఎలా విడిచావు అని మనల్ని ప్రశ్నించకూడదు. అందుకే ఈ కేక వేయబడింది. ఇస్కరియోతు యూదా ఆయన చెయ్యి విడిచాడు. ఎంత ఘోరం జరిగిందో మనం చూసాం. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ చెయ్యి విడిచాడు. కేవలం లోకానుసారమైన దానికోసం, శరీరానుసారమైన దానికోసం చెయ్యి విడిచాడు, పరదేశును పోగొట్టుకున్నాడు. నీవు నేను అలా ఉండకూడదు అని ఆత్మానుసారంగా ఆత్మఫలం ఫలించేవాళ్ళుగా, జీవించేది నా కోసం కాదు క్రీస్తు కోసమే అని జీవిస్తూ దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడానికి మనం జీవించాలి అని ఆ సిలువ ప్రతిదినం ఎత్తుకొని జీవించాలి, మనల్ని ఉపేక్షించుకొని జీవించాలని తెలియజేస్తూ ఉంది. మరి ఇంత మంచి సమాచారాన్ని, మంచిని నా జీవితంలోకి తీసుకొస్తే మనం ఏం చేద్దాం? ఊరక ఈ కాసేపు విని వెళ్ళిపోదామా? లేదు ఈరోజు ఒక్కరోజే గుర్తుపెట్టుకుందామా? లేదు, ప్రతిదినం మన సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు సిలువ వైపు ఆయన చూపించిన మార్గంలో మనం ప్రయాణిద్దామా? సిలువ సింహాసనానికి నడిపిస్తుంది, స్వయం సిగ్గుపరుచుద్ది. సిగ్గుపరిచే పనులు చేద్దామా? సిలువనెత్తుకొని సింహాసనం దగ్గరికి వెళ్దామా? మనమే తెలుసుకోవాలి. ఎంపిక మనదే. ఎవరైనా సహోదరులో ఒకరు, సిస్టర్స్లో ఒకళ్ళు ప్రార్థన చేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది. దేవుడు నీకేం మంచి చేశాడో గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించవచ్చు, లేదా కమిట్మెంట్ చేసుకొని ప్రార్థన కూడా చేయొచ్చు. ఎవరైనా సహోదరులో ఒకరు మీ చెయ్యెత్తి చూపిస్తే మీ దగ్గరకు మైకి తీసుకురాబడుతుంది. దేవుని వాక్యం నాతో మాట్లాడింది, నేను నా హృదయంలో దేవుడించినటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను, లేదా దేవుణ్ణి స్తుతిస్తాను, నాకు మంచి శుక్రవారం చేసిన మంచిని బట్టి అని అంటే మీ చేయొత్తండి, మీకోసం మైక్ తీసుకురాబడుతుంది. మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మంచి శుక్రవారం, శుభ శుక్రవారం,